సీఎం డైరీ. ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వరద సహాయ కార్యక్రమాలు సమీక్షలతో బిజీగా గడిచింది. నీట మునిగిన ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏఐ సమ్మిట్ లో పాల్గొన్నారు. వరద పరిస్థితిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని కనుక్కున్నారు. వరద బాధితులను ఓదార్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్ అవసరాలకు వాడుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలన్నారు. నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు 1 టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. అలాగే నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంతో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలన్నారు. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలపై అందరూ అలర్ట్ గా ఉండాలని డే 1 నుంచి సీఎం అందరినీ అలర్ట్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాలు, వరద పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అలర్ట్ గా ఉండాలన్నారు. అటు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు గ్రౌండ్ లో ఉండాలన్నారు. అధికారులెవరూ సెలవులు పెట్టొద్దని, ఇప్పటికే సెలవుపై ఉన్నవారు వెంటనే విధుల్లో చేరి సహాయక పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. దీంతో వరద బాధితులను ఆదుకోవటం సులువైంది. తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను కనుక్కున్నారు. వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టం, ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందన్న విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు సీఎం రేవంత్. ప్రాణ నష్టం జరగకుండా అలర్ట్ గా వ్యవహరించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం రేవంత్ కు ఫోన్ చేసి వరద పరిస్థితిని కనుక్కున్నారు. భారీ వర్షాలపై ఈ నెల 2న ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ వెంటనే బయలుదేరి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలోని నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. ఖమ్మం కలెక్టరేట్లో వరద ఎఫెక్టుపై సమీక్షించారు. నిరంతరాయంగా పనిచేయటం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల సాయం చేస్తామని, పాడి పశువులు చనిపోతే 50,000, గొర్రెలు, మేకలు చనిపోతే 5,000 ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు 10,000 పరిహారం ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్రాన్ని 5,438 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరామని చెప్పారు. ఒక్క ఖమ్మంలోనే 34 క్యాంపులు, 2,119 కుటుంబాల్లో 7,467 మందికి రాష్ట్ర ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసిందన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 5 లక్షలు సీఎం సహాయ నిధికి ఇవ్వటంపై సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్యూ, రిపేర్, రీస్టోర్ రిపోర్టుతో జిల్లా యంత్రాంగం కష్టపడి పనిచేయాలని నిర్దేశించారు. అన్నట్లుగానే పనిచేయటంతో మంచి ఫలితాలొచ్చాయి. భారీ
వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 2న పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతూ మార్గ మధ్యలో సూర్యాపేటలో ఆగి ఆ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అటు ఖమ్మం జిల్లాలోని నాయకన్గూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డు, అక్కడి నుంచి పాలేరు రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ను, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఖమ్మంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, FCI రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్దతండా తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మా మంత్రివర్గ సహచరులు గత 48 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే వాళ్ళను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని, మున్నేరు వాగు వాళ్ళపైన చూపించిన ప్రకోపం, తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం. అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను, కష్టాలను పరిశీలించడం, అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాంతన చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకుంటుందని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. For more videos like this, subscribe Big TV channel.